ఏమా నా టోపీ ఎక్కడ పెట్టావు? అక్కడే ఎక్కడో తగలడి ఉంటుంది చూసుకోండి. దీనికి ఈ మధ్య నాన్ కోఆపరేషన్ ఎక్కువైపోతుంది. చాలు చాలు, ఎంత ఏంటి తినాలి? నందు వద్దంటున్నావు? అయినా ఈ వయసులో ఏమిచ్చినా ఏం చేసినా వద్దు చాలు అనకూడదు. ఇంకోటి వేసుకో నందు. ఏంటి వాసంతి, టిఫిన్ రెడీయా? నీకోసమే వెయిటింగ్. టిఫినా నువ్వా? ఎక్కడున్నావా? జడి దూలు పట్టేసిందేటి? ఏమా టిఫిన్ రెడీయా? అయిపోయే టైంలో వచ్చారు. ఆయన ఎప్పుడు అంతే, ప్రతిదీ అయిపోయే టైంకే వస్తాడు. పోలీసులు కదా. ఏంటి ఇక టిఫిన్ సెక్షన్ కూడా ఓపెన్ చేసావా? అబ్బా ఊరుకోండి, మన పెంట్ హౌస్ లో ఉండే వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు పెడతారు? మన పెంట్ హౌస్ లో 6 ఏళ్ళు బట్టి ఉంటూ అద్దెమో 60,000 బాకీ పడ్డారు. ఇప్పుడు టిఫిన్ సెక్షన్ కూడా ఓపెన్ చెయ్యి, ఇంకో 60,000 బాకీ పడతారు. కాఫీ టీలు కూడా అందులో కలుపుకోండి. కలుపుతాం బాబు, కలుపుతాం. ముందు మీరు ఇల్లు ఖాళీ చేయండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు, టైం వచ్చినప్పుడు సెటిల్ చేస్తాం. ఆ టైం ఎప్పుడు వస్తుందో? సెటిల్ చేసినప్పుడు మాకు మీ ఇంటి వాస్తు, మీ ఆవిడ మనసు కలిసి వచ్చింది. దానికి పట్టుకొని చెప్పాలా? కలిసి వస్తాయి, కనిపిస్తూనే ఉంది. నేనే చెప్పైపోయాను. ఇంకో ఇడ్లీ వేయించుకో, వద్దు, పోనీ దోశ వేయించుకో. నువ్వు అలా వేయినా అంటే నాకు వేయించుకోవాలని ఉంది. పాపం ఆయనకి చట్నీ అయినా మిగలొద్దు. ఏంటి ఇప్పుడు ఆఖరికి నాకు చట్నీ ఏం మిగిలిందా? అది కూడా లేనట్టుంది. పదరా, ఆఫీస్కి టైం అయింది. అక్కడ కూడా వెళ్ళండి, చేసే వెళ్ళండి. పనిదే కదా. ఏమే నేను కూడా స్టేషన్కి వెళ్ళొస్తాను, అక్కడే టిఫిన్ చేస్తాను. వెళ్ళండి, మీరు ఇక్కడికంటే అక్కడే బెటర్. రోజుకి నాన్ కోఆపరేషన్ ఎక్కువైపోతుంది. మీరు కోఆపరేట్ చేస్తే నేనెందుకు నాన్ కోఆపరేట్ నువ్వు చేస్తాను? ఎప్పుడు మాత్రం పక్కలోకి వచ్చావు? ప్రేమించినట్టే ప్రేమించి ఇప్పుడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటావా? ఈ యాసిడ్ ని మొహం మీద పోసానంటే అప్పుడు నిన్నెవరు చేసుకుంటాడో చూస్తానే. తప్పకుండా ఎవడో ముందుకు రావద్దు. నాతో తిరిగినంతకాలం తిరిగి ఇప్పుడు వేరే వాడిని చేసుకుంటావా? నాకన్నా డబ్బున్నోడు దొరికాడని నన్నే మోసం చేస్తావా? ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? ఏమైంది? ఏంటి గొడవ? పాప అమ్మాయి డేంజర్ లో ఉంది బాబు. అది తెలుస్తూనే ఉంది. ఇంకా విషయం ఉంటే చెప్పండి. ఇలా ప్రేమ పేరుతో ఎంతమందిని మోసం చేస్తావే? ఇదేదో ప్రేమ గొడవ. ఇలాగైతే నేను ఎంతమంది మీద వేసేయాలి యాసిడ్? పదరా. దా. అదేమిటయ్యా, వెళ్ళి కాపాడొచ్చుగా. ఏ నువ్వే వెళ్ళి కాపాడొచ్చుగా. నీలా వయసులో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు నేను ముందుకు దూకి కాపాడేవాడిని. అవునా? ఆ. ఏంట్రా హీరోలో వచ్చావు? ఇదేంటో తెలుసా? తెలుసు బాబు, తెలుసు. యాసిడ్. నన్ను వదిలేయ్, నీకు దండం మోసడితోనే వెళ్ళ. ఉండమ్మా, నా బాధలు నేనున్నాను. ఏంటయ్యా అలా తోచారు? ఆయన చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది తెలుసా? ఏ నీకైతే అది యాసిడ్, మాకైతే యాపిల్ జ్యూసా? యాసిడ్ ఎవరికైనా యాసిడే. బ్రదర్, ప్రేమించానంటున్నావు కదా, అయినా ప్రేమించినప్పుడు ప్రాణం ఇవ్వాలి కానీ ప్రాణం తీయటం ఏంటి? నా మాట విని అమ్మాయిని వదిలి. హలో బ్రదర్, అది నీలాంటి చేతకాని వాళ్ళు చేసే పని. చా మనం ఆ టైప్ కాదు. అబ్బో, మనసు పడిందా అది మనకి దక్కాలి, లేదంటే ఎవరికి దక్కకూడదు. అది మన స్టైల్. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. మనకి ఒక స్టైల్ ఉంది బ్రదర్. మనం ఏ విషయంలోనూ అంత ఈజీగా కమిట్ అవ్వం. ఒకవేళ కాన్ఫిడెంట్ పొజిషన్ కమిట్ అయ్యామే అనుకో, ఆ బ్రహ్మదేవుడు చెప్పిన కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు కాంప్రమైజ్ అవుతావా, నన్ను కమిట్ అవ్వమంటావా? అంత ఓపెన్ గా చెప్పాక కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా ఉంటాడు? వదిలే బాబు, నీకే మంచిది. ఏంట్రా వదిలేది? ముందు మీ సంగతి చూసి తర్వాత దాని సంగతి చూస్తాను. కమిట్ చేయించావు కదరా. రేయ్, ముందుకు రావద్దు. కొంచెం ఇటు రామ్మా. ముందుకు Relax, రావద్దు. brother. రేయ్, నీకే చెప్తున్నా. అరే ముందుకొస్తే పోసేస్తా. ఎవరైనా ముందుకొచ్చారో నీకే చెప్తున్నా, మర్యాదగా వెళ్ళిపో. దగ్గరికి వస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. దగ్గరికి రావద్దు. మర్యాదగా చెప్తున్నా, వద్దు. దగ్గరికి రావద్దు. నీకే చెప్తుంది, నా గురించి నీకు తెలీదు. దగ్గరికి రావద్దు. దా. థ్యాంక్ యూ సార్, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్వాలేదమ్మా, హ్యాపీగా ఇంటికి వెళ్ళి పదరా. లేట్ అయింది. ఆ రాక్షసి బలికి ఏడుస్తుంటాడేమో. ఏంటయ్యా రోజు ఆఫీస్కి లేట్గా తగలెడతారు, ఈ రోజు అర్లీగా వచ్చింది వెధవ చొల్లు కబుర్లు చెప్పుకోవడానికా? సొల్లు కబులు కాదు సార్, దారిలో పెద్ద ఫైట్ అయింది. ఏంటి మీ ఇద్దరికా? ఎటకారం అంటే ఇదే, ఓ పెద్ద రౌడీతో. రౌడీతోనా? ఆ, ఎవడో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయిపోతుంటే రక్షించాను సార్. నా చెవుల్లో పువ్వులున్నాయా? మీ చెవులే పువ్వుల్లో ఉన్నాయి. ఎవరు ఎలా చేస్తున్నా మనకెందుకు అని ఎస్కేప్ అవుతావు. నువ్వు సాటి మనిషికి సాయం చేశావా? అదే మరి, నేనే ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. హలో, ఏమండి, నేను మీ భార్యను మాట్లాడుతున్నాను. వాయిస్ గుర్తుపట్టాను, విషయం ఏంటో చెప్పు. మన అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వాడెవడో యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడంటండి. వాట్? మన అమ్మాయి మీద యాసిడ్ అటాక్? అవునండి. ఎవరతను? ఓసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు.
డాడీ ఒక అతను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని వెంటపడ్డాడు. ఎవరమ్మా అతను? ఎలా ఉంటాడు? రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు డాడీ. ఎవరు? యాసిడ్ పోయడానికి వచ్చినవాడా? కాదు డాడీ, నన్ను కాపాడిన అతను. అతనికి ఏమి రుణం తెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వద్దమ్మా, నువ్వేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అ లాట్ మిస్టర్ నందగోపాల్. నా బిడ్డ ఫేస్ ని, ఫ్యూచర్ ని కాపాడావు. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. అభినందనలు అవార్డులు అక్కర్లేదు కానండి. సెలవు మాత్రం ఇవ్వను. ఇంకా మీరు ఇవ్వటానికి మేము పుచ్చుకోవటానికి ఏముంది బొంగు? పదరా వెళ్దాం. బొంగు DONGU. హలో బొంగు. సారీ మిమ్మల్ని కాదు, మనం ఈవినింగ్ 6 o'clock కలుస్తున్నాము. ఓకే బాయ్. ఏమయ్యా సరుకుల కోసం ఎంతసేపు నిలబడాలి? ఎంతసేపు అయినా నిలబడాల్సిందేనమ్మా. మా ఉషమ్మ రావాలి, పోనీ చేయాలి, అప్పుడే వ్యాపారం. ఏ నాది మాత్రం పోనీ కదా. అదిగో అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. త్వరగా రామ్మా, తొందరగా బోని చేయమ్మా. ఏంటి పిన్ని మీరు కూడా రోజు ఇలా అయితే ఎలా బాబాయ్? ఏం చేయమంటావు తల్లి? నీ చేతితో బోండి చేస్తేనే కదా మేము వ్యాపారాలు మొదలు పెట్టుకునేది. అదంతా మీ అభిమానం బాబాయ్. ఆ అభిమానమే ఇప్పుడు ఆచారంగా మారిందమ్మా. త్వరగా బోని చేయమ్మా. సరే ఇదిగో బోని. ఇదిగోమ్మా. ఓ పాల ప్యాకెట్ ఇవ్వండి. చింతపండు ఇవ్వండి. ఇవ్వండి. ఒక కేజీ కందిపప్పు ఇవ్వండి. గురుగారు ఎవడో ఏక నిరంజన్ కోసేద్దాం. సార్ కొంచెం వాడు జరగండి. జరగవా మాస్టారు? ఒక 100 రూపాయలు అంటే అప్పే ఉన్నాయి. అప్ప ఎవరు మీరు? అసలు పరిచయం లేకుండా పడుతున్నారు. ఏం మాడుతున్నారండి? అప్పు అడగడానికి పరిచయం ఎందుకు? అడిగేవాడికి నోరు, ఇచ్చేవాడికి డబ్బు ఉంటే చాలు. ఐ ఆమ్ కానిస్టేబుల్ జోగయ్య. సార్ 100 ఏంటి సార్? 200 ఉంచండి. ప్రస్తుతానికి సస్పెండెడ్లే. సస్పెండెడా? నేను రైటే చెప్పాను కదా గురుగారు. రైటే చెప్పావు కానీ రాంగ్ టైంలో చెప్పావురా. చూడు మిస్టర్, పొలిటీషియన్ కి పోలీసుడికి పదవి పోయినా సరే పవర్ ఉంటుందయ్యా. సపోజ్ రేపు పొద్దున్న నువ్వు ఏదన్నా కేసులో ఇరుక్కున్నావు అనుకో, నన్ను నా ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకోవచ్చు. రేపు కేసులు కూడా వాడుకోవచ్చు. ఏ కేసులో అయినా వాడుకోవచ్చా? ఏమండి వెళ్దామా? ఎవరు కేసా? చెప్పు తెగుద్ది. నా భార్య. ఆ కళలు ఎక్కువగా ఉంటేనే మా గురుగారు కనిపిస్తుంది. ఎవరండి వీళ్ళు? ఎవరో బేవర్స్ కళ్ళ ఆడ అన్నది నిన్నేరా? ఏం చేస్తున్నావే? చూసారా వదిన గారు ఎంత మధురంగా వీణ వాయిస్తున్నారు? మధురం లేదు, కనకాంబరం లేదు. వీళ్ళ గోలకు ఊళ్ళో వాళ్ళు నిద్ర పడక చేస్తున్నారు. నువ్వు మాత్రం తన్మయతో తలుపును అనుకుని అంటున్నావా? చల్లే వచ్చిన పని చూడు. చాలా బాగా వాయిస్తున్నారు. ఏం వదిన, అన్నయ్యది నీది భోజనం అయిందా? ఎక్కడొదినా, ఆయనకి భోజనం చేసే అలవాటు లేదుగా. భోజనం చేయడా? మరి ఎన్నాళ్ళ నుంచి ఎట్టబోతున్నావే? ఒట్టి తీర్థము ప్రసాదము. తీర్థమా? నీకు ఈ అలవాటు కూడా ఉందా? దాంట్లో మంచిగా ఏంటి? వెజ్జా నాన్ వెజ్జా? శివ శివ, తీర్థమనగా మద్యము కాదు, పచ్చకర్పూరము యాలకుల చూర్ణము కలిపిన గంగాజలము. సోడా వాటర్లా అన్నమాట. ఏంటనయ్యా కర్మ, నువ్వు అర్థం కావు, నీ భాష అర్థమై సావదు. మీరింతకు ముందు నాటకాలు వేసేవారా? కాదు, రాసేవాణ్ణి, అందరి చేత ఆడించేవాణ్ణి. ఏం నాటకాలు ఏమో. వదిన గారు ఎప్పుడు చూసినా వీణ వాయిస్తూ కూర్చోడమే తప్ప ఏనాడు తిరగమాత పెట్టిన పాపాలు పోలేదు. జగన్మాతకి తిరగమోతం లెక్క. కాకపోతే ఆవిడ వీణ వాయిస్తుంటే నా కడుపు నిండిపోతుంది. చూసారా ఆయనకి భార్య అంటే ఎంత ప్రేమో. మీరు ఉన్నారు మరింకే, ఆవిడికి వేరే కంపెనీగా నువ్వు తబలా వాయిస్తూ కూర్చో, మాకు ఆకలేస్తున్నా తలాడిస్తూ కూర్చుంటాం. ఎలవేలా వచ్చిన పని చూడు. ఇదిగో వదినా, ఈ రోజు మా వారి పుట్టినరోజు, మీరు మాతోనే భోంచేయాలి. అలాగా వదినా, శతాయుష్మాన్ భవ. లెక్క తప్పు, అష్టాశష్టాయుష్మాన్ భవ. ఏంటో ఆవిడ గారు ఏం దీవించిందో ఈయనేం సవరించాడో అంతా విష్ణుమాయ. కాదు, బ్రహ్మమాయ నాయన. దీనికి కూడా సవరణేనా? ఈ చీరను ఏమంటారు వదినా? ఇది చీర కాదు, నైటీ. నైటీ అనగా నైట్లు వేసుకుంటారు కదా, అందుకే దీన్ని నైటీ అంటారు. ఓహో, ప్రాణనాథ. ఆయనెవరు? నేనే. ఓహో, తమరికి ఈ పేరు కూడా ఉందా? సతికి పతియే ప్రాణనాథుడు కదా. ప్రాణనాథ, దేవి,
చూడ చూడ ఈ నైటీని ధరించ మనసవుతున్నది. నా కొరకొక నైటీని సృష్టించరా? అటులోనే ఓ ఆ, ఎందుకు? నా దగ్గర ఇంకో నైటీ ఉంది, మీకు ఇస్తాను, మీరు వేసుకోండి. పదా. అలాగే. ఏం వస్తావు ఇంకా ఆలస్యం చేస్తే మన పని ఫస్ట్ పదా రండదినా.